గాడ్స్ ఓన్ కంట్రీ అంటే దేవుడి సొంత భూమిగా పిలిచే కేరళ పేరు మారబోతోంది. ఆ రాష్ట్రం పేరును అధికారికంగా మార్చే దిశగా కీలక అడుగు పడింది. కేరళ రాష్ట్రం పేరు మార్చాలన్న ప్రతిపాదనకు కేంద్రం కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. కేరళ పేరు ఇక కేరళంగా మారనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. కేరళ పేరును కేరళంగా మార్చడానికి ఆమోదం తెలిపింది. భాష ఆధారంగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కేరళను కేరళంగా మార్చాలన్న డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ను కేంద్ర మంత్రి మండలి ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం కీలకంగా మారింది. కేరళ పేరు మార్పుపై తొలిసారి 2023లో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. తమ రాష్ట్రం పేరును పూర్వం నుంచే మలయాళంలో కేరళం అని పిలిచేవారని అప్పట్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ గుర్తు చేశారు. కానీ ఇతర భాషల్లో మాత్రం కేరళ అని పిలుస్తున్నారని ఆయన తెలిపారు. ఈ విషయంలో విజయన్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతిచ్చింది. ఈ మేరకు ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ సీఎంకు లేఖ రాశారు. దానికి ముఖ్యమంత్రి బదులిస్తూ రాష్ట్రం అసలు పేరు కేరళం, కానీ బ్రిటిషర్లు తమ సౌకర్యం కోసం కేరళగా మార్చారు. వారు చేసిన మార్పులను రాష్ట్ర సంస్కృతికి అనుగుణంగా సరిదిద్దుతున్నాం అని పేర్కొన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 2023లో అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపారు. అయితే ఈ ప్రతిపాదనను సమీక్షించి కొన్ని సాంకేతిక మార్పులను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచించింది. దాంతో కొన్ని సాంకేతిక మార్పులతో కేరళ అసెంబ్లీ 2024లో రెండోసారి ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించిన ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం 8వ షెడ్యూల్లో చేర్చిన అన్ని భాషలలో కేరళంగా సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆ తర్వాత ఇది ఇన్నాళ్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉండగా ఎట్టకేలకు మంగళవారం గ్రీన్ సిగ్నల్ లభించింది. వాస్తవానికి ఒక రాష్ట్రం పేరు మార్చాలంటే దానికి కొంత ప్రక్రియ ఉంటుంది. మార్పునకు ప్రతిపాదన చేస్తూ చేసిన తీర్మానానికి ఆ శాసనసభలో ఆమోదం లభించాలి. ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తీసుకుంటారు. అయితే ఆ అభిప్రాయాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. తర్వాత రాష్ట్రపతి సిఫారసు మేరకు పేరు మార్పు బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. ఆ బిల్లు ఆమోదానికి సాధారణ మెజారిటీ సరిపోతుంది. తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రతో పేరు అధికారికంగా మారుతుంది. ఈ ప్రక్రియకు రాజ్యాంగ సవరణ అవసరం లేదు. ఆర్టికల్ 3 ప్రకారం సాధారణ చట్టం ద్వారానే చేయవచ్చు. అనంతరం రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న అన్ని భాషల్లో మార్పులు చేస్తారు.